గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, జిల్లాల పునర్విభజనకు కమిషన్, విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ అప్పులు తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం, టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ అప్పులు తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం, టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా వారసత్వ అప్పులు తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం, విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఇది జిల్లాల పునర్విభజన అనేది ఈ విధంగా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తామని మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహలొద్దని, ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిషన్ 6 నెలల పాటు రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ టీజీఓ కేంద్ర సంఘం 2026 డైరీ క్యాలెండర్ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గతంలో నచ్చితే నజరానా అన్నట్లు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం, మరో జిల్లాల్లో 14 నియోజకవర్గాలున్నాయి. అశాస్త్రీయంగా విభజించారు. వరంగల్, హనుమకొండను ఒకటే జిల్లా చేయాలని డిమాండ్ వస్తుంది. జిల్లాలు తగ్గించడమా పెంచడమా అనేది నేను చెప్పను, హేతుబద్ధంగా జరగాలి. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిద్దాం. విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతోటి ఈ విధంగా హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు, హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళని ఈ విధంగా విశ్రాంత న్యాయమూర్తులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ విధంగా జిల్లాల పునర్విభజనకు రాష్ట్రమంతటా వాళ్ళ పరిశీలించి ఈ విధంగా పర్యటించి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నివేదికను ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. తద్వారా జిల్లాల పునర్విభజన ఏర్పాటు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తామని కూడా మాట్లాడుకొస్తారు. ఇంతకు ముందుకు ఒక నియోజకవర్గం, ఒక జిల్లాలో ఒకటే నియోజకవర్గం, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు, ఈ విధంగా అసలు ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకు నచ్చినట్టుగా జిల్లాల పునర్విభజన చేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మహిళకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సీతక్క, అద్దంకి దయాకర్, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్. అదే సమావేశంలో విధంగా దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మహిళకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు, విధంగా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టు చూడొచ్చు. పోలవరం నల్లమల సాగర్పై రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదు, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడి. పోలవరం నల్లమల సాగర్పై రిట్ పిటిషన్కు విచారించే అర్హత లేదు. దీనిపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిందో దానిపై ఇంకా విచారించలేమన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూటు దాఖలు చేస్తామని వెల్లడి. పోలవరం నల్లమల సాగర్ ఫీజిబిలిటీ రిపోర్టుకు సిడబ్ల్యూసి ఆమోదం తెలపకముందే ఆ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఈ రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేకపోవడంతో దానిపై విచారణను ముగిస్తున్నాం. అదే సమయంలో ఈ పిటిషన్లో పేర్కొన్న అన్ని అంశాలపై చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషనర్కు స్వేచ్ఛనిస్తున్నాం అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషన్పై ఈ నెల 5న విచారించినప్పుడే సిజేఐ నేతృత్వంలోని విధంగా ఇక్కడ ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడ టెండర్ పిలిచినట్టుగా చూడవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి గాను
ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా ఎలాగైనా ఆ ప్రాజెక్టును ఆపాలి, లేదు దానివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం, విధంగా కృష్ణా నది జలాలన్నీ ఇక్కడ ఏపీకి తరలిపోయే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విధంగా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని సుప్రీంకోర్టు మీరు 3 రకాల సూచనలు ఇచ్చింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా సుప్రీంకోర్టులో చర్చించాలి, దానిపై ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవాలని విధంగా సుప్రీంకోర్టును కోరింది. ఈ విధంగా సుప్రీంకోర్టు దీనిపై ఇంకా మరింత చర్చించడానికి అవకాశం లేదు. ఈ విధంగా షూటు దాఖలు చేసుకోండి అనే సివిల్ షూట్ దాఖలు చేస్తామని దీనిపై ఇంకా చర్చించడానికి అవకాశం లేదన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా పిటిషన్ని కూడా వెనుకకు తీసుకున్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ సివిల్ సూట్కు దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం భావించినట్టుగా చూడొచ్చు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్, నీటి హక్కుల సాధనకు అన్ని స్థాయిల్లో పోరాటం, కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క బొట్టును వదులుకోం మంత్రి ఉత్తమ్, జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నాం. అదే సమయంలో నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడుకోవడానికి మేం న్యాయపరమైన చర్యలను తీసుకుంటున్నాం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే జల వివాదం నడుస్తుందో దానికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం అనే దానికి ఇక్కడ అనుకూలంగా ఉన్నామని ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా అదేవిధంగా ఇంకా న్యాయపరమైన ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని కాపాడుకోవడానికి గాను న్యాయపరంగా కూడా ఇక్కడ మేము ముందుకెళ్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడానికి ఈ విధంగా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉద్యోగులకు 3.64% కరువు భత్యం పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు శుభవార్త, కరువు భత్యం డిఏ, కరువు భృతి డిఆర్ని 3.64% చొప్పున పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం ఉద్యోగుల మూల వేతనంలో పింఛన్దారుల ఉద్యోగులకు 3.64% కరువు భత్యం పెంపు, అదేవిధంగా పింఛన్దారులకు శుభవార్త, కరువు భత్యం డిఏ, కరువు భృతి డిఆర్ని 3.64% చొప్పున పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. ఈ విధంగా ప్రస్తుతం ఉద్యోగుల మూల వేతనంలో పింఛన్దారుల ఏదైతే పింఛన్ తీసుకుంటారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఈ కరువు భత్యం కింద 3.64% చొప్పున పెంచుతున్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించి. త్వరలో ఆరోగ్య విధానం, ప్రభుత్వం తరపున అందరికీ 100% వైద్యం, దివ్యాంగులకు మానవీయ కోణంలో కార్యక్రమాలు, బాల భరోసా, ప్రణామ్ డే కేర్ కేంద్రాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో ఆరోగ్య విధానంలో విధంగా దివ్యాంగులకు మానవీయ కోణంలో వాళ్లకు కార్యక్రమాలు, ప్రభుత్వం తరపున అందరికీ 100% వైద్యం, బాల భరోసా, ప్రణామ్ డే కేర్ కేంద్రాల ప్రారంభంలో సీఎం. బాల భరోసా, ప్రణామ్ డే కేర్ కేంద్రాల ప్రారంభంలో విధంగా దివ్యాంగులను ఉద్దేశించి అదేవిధంగా 100% ప్రభుత్వం అందరికీ ఉచిత వైద్య సేవలు అందించడానికి గాను విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో 1,00,000 వీసాల రద్దు, ట్రంప్ సర్కార్ దూకుడు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 1,00,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. ఇందులో 8,000 విద్యార్థి, 2,500 ప్రత్యేక వీసాలున్నాయి. అమెరికా భద్రతా బలాలతో తలపడిన వారి వీసాలను రద్దు చేసినట్లు సోమవారం విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిని తిప్పి పంపుతున్నామని వెల్లడించింది. ఏడాదిలో 1,00,000 వీసాలను రద్దు చేయడం రికార్డ్ అని అధికారులు తెలిపారు. వీసాల రద్దుకు 4 ప్రధాన కారణాలున్నాయి. అందులో గడువును మించి అమెరికాలో ఉండటం, మద్యం తాగి వాహనాలు నడపడం, దాడులు చేయడం, దొంగతనాలకు పాల్పడడం వంటివి ఉన్నాయి. 2024తో పోలిస్తే వీసాల రద్దు 150% పైగా పెరిగింది. ప్రస్తుతం అన్ని వీసాలపై సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏడాదిలో 1,00,000 వీసాల రద్దు, ట్రంప్ సర్కార్ దూకుడు. విధంగా వీసా పేరుతో విధంగా అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారికి విధంగా వివిధ కారణాల ద్వారా వాళ్ళ వీసాలను రద్దు చేసి తిరిగి వాళ్ళ స్వదేశానికి పంపిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి కారణాలు, వీసాల రద్దుకు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో గడువును మించి అమెరికాలో ఉండడం, మద్యం తాగి వాహనాలు నడపడం, దాడులు చేయడం, దొంగతనాలకు పాల్పడడం వంటివి ఉన్నాయి. ఈ విధంగా 2024తో పోలిస్తే ఈసారి
ఇప్పుడు ప్రస్తుతం 150% పెరిగిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వీసాల రద్దు అనేది అమెరికాలో. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే, ట్రంప్ ప్రకటన. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ట్రంప్ తనకు తాను ప్రకటించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం వెనెజువెలా అధ్యక్షుడు మదురో తమ ఆధీనంలో ఉన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉన్న వెనెజువెలా ఉపాధ్యక్షురాలు ఆమె ప్రస్తుతం తాత్కాలిక ఇక్కడ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ట్రంప్ తనకు తాను ప్రకటించుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే, సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తారా హరీష్ రావు. ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే, సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తారా హరీష్ రావు. విధంగా సుప్రీంకోర్టులో అర్హత లేని పిటిషన్ వేస్తారు, చర్చించడానికి అర్హత లేని పిటిషన్ వేస్తారని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు. జల వివాదంలో కొనసాగుతున్న నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి గాను తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుకొస్తారు. సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని బారాస సీనియర్ నేత, అసెంబ్లీలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇది ఏపీకి నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మించడానికి పరోక్షంగా సహకరించడానికి గానుంది రేవంత్ రెడ్డి చేసిన ఈ పిటిషన్ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు హరీష్ రావు. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నట్టుగా ఈ మున్సిపాలిటీలో రిజర్వేషన్పై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందజేసింది. బీసీల రిజర్వేషన్లు ఉద్దేశించి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లకు 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేస్తుంది. విధంగా ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక అందజేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ మున్సిపాలిటీల్లో సంబంధించి ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉన్న సందర్భంగా వాళ్ళకు 15% కేటాయిస్తూ మిగిలినది ఇక్కడ బీసీలకు కేటాయిస్తున్నట్టుగా ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇది రిజర్వేషన్లకు సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి 34% కేటాయించాల్సిందిగా ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టుగా చూడవచ్చు బీసీ డెడికేటెడ్ కమిషన్. రాష్ట్రంలో 52,42,993 మంది ఓటర్లు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 117 పురపాలికలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 25,62,358 మంది పురుషులు కాగా 26,80,005 మంది మహిళా ఓటర్లు, 630 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. ప్రచురించారు. విధంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కార్పొరేషన్ల వారీగా తుది ఓటర్ జాబితాను ప్రకటించినట్టుగా సోమవారం తుది ఓటర్ జాబితాను ప్రకటించినట్టుగా చూడవచ్చు. మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా త్వరలో షెడ్యూలు, రిజర్వేషన్లపై పురపాలక శాఖకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయినట్లయింది. ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్
వెలువరించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉంది. ఈ విధంగా తుది బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్కి సంబంధించి నివేదిక చేసింది. అదేవిధంగా ఇక్కడ తుది ఓటర్ జాబితా కూడా విడుదల చేసిన సందర్భంగా ప్రచురితమైన సందర్భంగా విధంగా మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది అన్నట్టుగా చూడొచ్చు. త్వరలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడే అవకాశం, ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువడించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ గాలికి 2020 నుంచి పట్టించుకోని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నాటి నుంచి 52 లక్షల లావాదేవీలు, 8,000 కోట్ల చెల్లింపులు, రెవెన్యూ శాఖతోనూ కొరవడిన సమన్వయం, దృష్టి సారించిన ఏసీబీ సైబర్ సెక్యూరిటీ విభాగాలు. ఈ విధంగా సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ గాలికి, ఈ విధంగా సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది దాన్ని తనిఖీ చేసే శాఖ మొత్తంగా గాలికి వదిలేసడం ద్వారా ఇక మొత్తం రెవెన్యూ శాఖ అంతా కూడా ఈ అక్రమాలకు అందులో భాగస్వామ్యం పంచుకున్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ ఏసీబీ ఆడిట్ ఇప్పుడు సెక్యూరిటీ విభాగాలు దృష్టి సారించిన ఏసీబీ సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఈ విధంగా విచారణ చేపడుతున్న సందర్భంగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నట్టుగా చూడొచ్చు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవలు, ఆదాయం, వనరుల వినియోగం తదితరాల్లో లోపాలు లొసగులను గుర్తించి భవిష్యత్తుకు మేలైన సూచనలు చేసే కీలకమైన ఆడిట్ ధరణి పోర్టల్లో జరగకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. 2020 నవంబర్ 2న ప్రారంభమైన ఈ పోర్టల్లో 6 ఏళ్ల వ్యవధిలో 52 లక్షల భూముల లావాదేవీలు జరిగాయి. మొత్తం 8,000 కోట్ల చెల్లింపులు జరిగాయి. అయినప్పటికీ వీటికి సంబంధించి ఒక్క ఆడిట్ కూడా జరగనట్లు ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది ఈ పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత రెవెన్యూ శాఖ ఆన్లైన్ ఆడిట్ను ప్రారంభించింది. విధంగా ఈ పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత రెవెన్యూ శాఖ ఆన్లైన్ ఆడిట్ను ప్రారంభించింది. ఈ విధంగా ధరణిలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఆడిట్ ప్రక్రియ అసలు నిర్వహించలేదు అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా. అదేవిధంగా ఇప్పుడు ధరణిగా ఉన్న దాన్ని భూభారతిగా చేసిన తర్వాత అప్పుడు ఆన్లైన్ ఆడిట్ ప్రక్రియను ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రారంభించింది. అయినా కూడా ఈ అక్రమాలను ఇక్కడ కనిపెట్టలేకపోయింది అన్నట్టుగా చూడొచ్చు. విస్మరించిన రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రంలో 2020 అక్టోబర్ 29వ తేదీ వరకు సాగు భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించేది. ఈ ప్రక్రియలో అవినీతి జరుగుతుందంటూ అప్పటి ప్రభుత్వం మార్పులు చేసింది. సాగు భూముల హక్కుల మార్పిడి, మ్యూటేషన్ని రెవెన్యూ శాఖకు బదలాయించింది. ఏకకాల మ్యూటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. భారత స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని పలు సెక్షన్ల ఆధారంగా దేశంలోనే తొలిసారి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లకు అప్పగించింది. దీనికోసం తహసీల్దార్లకు సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించింది. దాంతో సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, సక్సెషన్, పౌతి, జీపీఏ, ఏజీపీఏ తదితర సాగు భూముల సేవలను తహసీల్దారు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. దస్తావేజుల నమోదును కూడా పూర్తిగా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇదంతా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ చట్టం ప్రకారమే జరుగుతున్నా ఆ శాఖ సాగు భూముల రిజిస్ట్రేషన్లను పట్టించుకోవడం లేదు. అదే శాఖలో రాబడి దస్తావేజుల నమోదు కూడా అదే శాఖలో నమోదవుతున్నా పూర్తిగా విస్మరించినట్లు. ఈ విధంగా ఈ ఆడిట్ అనేది నిర్వహించడం లేదు. ఈ విధంగా 2020 నుంచి కూడా ధరణి పేరుతో పోర్టల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆడిట్ నిర్వహించకపోవడం, తద్వారా మీ సేవ నిర్వహిస్తున్న ఈ విధంగా ఏదైతే రిజిస్ట్రేషన్ల పేరుతోటి ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో మీ సేవ నిర్వాహకులు ఈ విధంగా ఈ ధరణి పోర్టల్కి లింకునే ఈ విధంగా తనకు అనుకూలంగా మార్చుకొని ఈ విధంగా అక్రమాలకు పాల్పడినట్టుగా చూడొచ్చు. ఈ శాఖలో తనిఖీ చేయకపోవడం ఈ అక్రమాలకు తావిస్తుందని, ఎలాంటి అసలు ఆడిట్ నిర్వహణ లేకపోవడం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్పంచుకున్నారన్నట్టుగా వార్తలు దీన్ని బట్టి చూడొచ్చు. మనం పోర్టల్ వ్యవహారంలో రంగంలోకి సీఎంఓ. భూభారతి పోర్టల్ వేదికగా జరిగిన అక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించింది. డబ్బులు కొల్లగొట్టడం ఒక్కటే కాకుండా సాఫ్ట్వేర్ లోపాలు సైతం ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఈ దోపిడీపై దృష్టి సారించినట్టు తెలిసింది. సమగ్ర విచారణకు ఆదివారం హైలెవెల్ కమిటీని నియమించగా అందులో సైబర్ క్రైమ్స్ విభాగాన్ని కూడా చేర్చాలని సీఎంఓ సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సోమవారం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేశారు. నిధులు ఎలా దారి మెల్లాయి, సాఫ్ట్వేర్ల లోపాలు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, దీని వెనుకున్న వ్యక్తులు ఎవరనేది తేల్చి 15 రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. విధంగా 15 రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. విధంగా
ఇక్కడ సీఎంఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఆఫీస్ శాఖ ఈ విధంగా దీనిపై పూర్తిగా సీరియస్గా ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎలా ఈ అక్రమాలకు తావిచ్చిర్రు, ఈ విధంగా ఆన్లైన్లో జరిగిన ఈ అక్రమాలకు గల కారణాలు, దాని వెనుక ఉన్న వారు ఎవరు, వాళ్ళపై ఈ విధంగా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు. సీఎంఓ శాఖ రంగంలోకి, పోర్టల్ వ్యవహారంలో రంగంలోకి సీఎంఓ, ఈ విధంగా ముఖ్యమంత్రికి సంబంధించిన శాఖ డైరెక్ట్గా దీని మీద తనిఖీ చేపడుతున్నట్టుగా చూడవచ్చు, విస్మరించినట్టు చెబుతున్నారు. అయితే ఆడిట్ నిర్వహణ బాధ్యతలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖల మధ్య ఏమైనా ఈ విధంగా ఆడిట్ నిర్వహించకపోవడం కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారని ఈ విధంగా భావిస్తారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇది అక్రమాలకు దారి తీసింది, ఈ విధంగా జరిగినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు చూడవచ్చు. దీనిపై ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులో సమాచారం దాయడం తప్పే సుప్రీంకోర్టు. ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులో సమాచారం దాయడం తప్పే సుప్రీంకోర్టు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో అందించే వివరాలు కేవలం ఒక అధికారిక లాంఛనం కాదని, నిష్పాక్షికత, సమగ్రత, ప్రజా విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక ఆవశ్యకత అని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్లో సహాయక సమీక్షా అధికారిగా నియమితుడైన ఒక వ్యక్తి తన నియామక రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగార్థి తనపై ఉన్న 2 క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచి ఉంచిన కారణంగా అధికారులు ఆయన నియామకాన్ని రద్దు చేయడంపై ఈ కేసు దాఖలైంది. చట్టం కంటే సానుభూతి బలమైనది కాదన్నది న్యాయ సూత్రం. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవడం పెద్ద నష్టమే, అయితే అభ్యర్థికి తన చర్యల పర్యవసానాలు తెలిసి ఉండాలి అని ధర్మాసనం పేర్కొంది. అభ్యర్థి తన నేర నేపథ్యం దాచి ఉంచినప్పుడు ఉద్యోగ నియామకం జరిపే అధికారి ఆ వ్యక్తి ఉద్యోగానికి సరిపోతాడా లేదా అన్నది ఖచ్చితంగా నిర్ణయించడానికి వీలుపడదని న్యాయమూర్తులు అన్నారు. కీలక సమాచారం దాచి ఉంచడం తీవ్రంగా పరిగణించదగిన వైఫల్యమని స్పష్టం చేసింది. విధంగా కీలక సమాచారం దాచి ఉంచడం తీవ్రంగా పరిగణించదగిన వైఫల్యమని స్పష్టం చేసింది. విధంగా ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులో సమాచారం దాయడం తప్పే సుప్రీంకోర్టు. ఈ విధంగా అతను చేసిన నేరాలన్నిటి కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో నియామకం చేపట్టే ముందు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ విధంగా ఉద్యోగాల్లో నియమించాలన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. ఈ విధంగా ఉద్యోగార్థిని కూడా తప్పుపట్టిన ఆ ఎంప్లాయీని కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టుగా చూడవచ్చు. విధంగా చేసిన తప్పును దాచి విధంగా అతనిపై ఉన్న క్రిమినల్ కేసులను దాచి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అతిపెద్ద నేరం అన్నట్టుగా భావిస్తుంది సుప్రీంకోర్టు. యుద్ధం, చర్చలు దేనికైనా సిద్ధం, ఆందోళనలను నియంత్రించాం ఇరాన్, సంప్రదింపుల కన్నా ముందే చర్యలు ట్రంప్. యుద్ధం, చర్చలు దేనికైనా సిద్ధమని ఇక్కడ చెప్పుకొస్తారు. ఆందోళనలను నియంత్రించాం ఇరాన్. ఎక్కడైతే ఇరాన్లో ఆందోళనలు జరుగుతున్నాయో ఈ విధంగా ప్రజలు తీవ్ర నిరసనలు చేపడుతున్న కారణంగా ఈ విధంగా ఇరాన్ సైనికులతోటి అక్కడ ఆ నిరసనలను అడ్డుకుంటుంది. ఈ కారణంలో ఈ భాగంలోనే అక్కడ ఎంతోమంది పూర్తిగా 500-600 మంది మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆందోళనలను పూర్తి స్థాయిలో నియంత్రించామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా సంప్రదింపుల కన్నా ముందే చర్యలు, ట్రంప్ దీనికి ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాడు. ఈ విధంగా నిరసనలు చేపడుతున్న సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడిని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు ట్రంప్. కక్ష చేరని అన్వేషణ విఫలమైన ISLV C-62 ప్రయోగం 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన CSLV C-62 ప్రయోగం విఫలమైంది. కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భావించిన శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసిన రాకెట్ కీలకమైన 3వ దశ ఆఖరిలో సాంకేతిక లోపం తలెత్తడంతో గతి తప్పింది. ఫలితంగా దేశ రక్షణకు కీలకమైన EOS-N-1 అన్వేషణ సహా మొత్తం 16 ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరలేకపోయాయి. వీటిలో వివిధ దేశాలకు చెందిన 15 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. ఏం జరిగింది? నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల 17 నిమిషాలకు కౌంట్డౌన్ ముగియగా 10 గంటల 18 నిమిషాల 30 సెకండ్లకు PSLV C-62 రాకెట్ ఇక్కడి మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి 2 దశలు విజయవంతంగా పూర్తి కావడంతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం కనిపించింది. 3వ దశ
PS3 ముగిసి 4వ దశ PS4 ప్రారంభం కావాల్సిన కీలక సమయంలో అవాంతరం ఎదురైంది. రాకెట్ తన నిర్ణీత మార్గం నుంచి పక్కకు జరగడంతో నియంత్రణ కోల్పోయింది. చివరకు 16 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టలేక మిషన్ విఫలమైంది. ఈ విధంగా సాంకేతిక లోపాల వల్లనే ఇది కూడా ఇక్కడ ఈ అవాంతరం జరిగిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట కక్షలోకి అది వెళ్లాల్సిన రూట్ కంటే కొంచెం పక్కకు జరగడం వల్ల ఈ అవాంతరం ఎదురైందన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ రాకెట్ను ప్రయోగించిన శాస్త్రవేత్తలు. ఈ విధంగా 3వ దశ నుంచి 4వ దశకు వెళ్లే లోపల ఇది విఫలమైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఏదైతే ప్రయోగం చేసిరో అవన్నీ కూడా విఫలమైనట్టుగా చూడవచ్చు. 16 ఉపగ్రహాల నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టలేక మిషన్ విఫలమైందన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. మనం విశ్లేషిస్తున్నాం. ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అధికారికంగా ప్రకటించారు. 3వ దశ ముగిసే వరకు రాకెట్ పనితీరు సాధారణంగానే ఉంది. అప్పుడే తలెత్తిన సాంకేతిక లోపం వల్ల వాహన నౌక కక్షలోకి చేరుకోలేకపోయింది. ఈ వైఫల్యానికి ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఆయన పేర్కొన్నారు. షార్ నుంచి నింగిలోకి వెళ్తున్న రాకెట్ PSLV C-62 ఈ రాకెట్ అనేది విఫలమైంది. ఈ విధంగా 2 దశలు కూడా విజయవంతంగా పూర్తి చేసి 3 దశలకు ఎంటర్ అయింది. 3వ దశ నుంచి 4వ దశకు ప్రవేశిస్తున్న సందర్భంలో ఈ విధంగా ఇది పక్కకు తప్పుకుంది. అంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇది విఫలమైంది. ఈ విధంగా ఏదైతే 16 ఉపగ్రహాలకు సంబంధించి కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేక మిషన్ విఫలమైంది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు ప్రకటించారు. దానికి గల కారణాలను కూడా వెల్లడిస్తాం త్వరలో అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఈ విధంగా దానికి సంబంధించిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అధికారికంగా వెల్లడించినట్టుగా చూడొచ్చు. అస్థిరతను అధిగమించేలా బంధాల బలోపేతం, 19 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు. మోడీతో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భేటీ. మోడీ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భేటీ. ఈ విధంగా ఇక్కడ అస్థిరతను అధిగమించేలా బంధాల బలోపేతం. అహ్మదాబాద్లో గాలిపటాన్ని ఎగరేస్తున్న ఫ్రెడ్రిక్ మోడీ. ఈ విధంగా జర్మనీకి చెందిన ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఈ విధంగా గాలిపటం ఎగరేస్తూ ప్రధాని మోడీతో కలిసి విధంగా గడిపినట్టుగా చూడవచ్చు. ఆదిలాబాద్లో అస్థిరతను అహ్మదాబాద్లో జరిగింది. ఈ విధంగా అస్థిరతను అధిగమించేలా బంధాల బలోపేతం, 19 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు. 19 వాణిజ్య వర్తక ఒప్పందాలకు సందర్భంగా సంతకాలు జరిగినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా జర్మనీతో వెనజువెలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నేనే వెనజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని ట్రంప్, మీరు అన్నట్టుగానే మార్చాను సార్ అని ఈ విధంగా ఇక్కడ ఇది సంగతిలో చూపించారు. ఈ విధంగా వెనజువెలా అధ్యక్షుని నేనే అని ఇక్కడ ట్రంప్ తనకు తాను ప్రకటన వెల్లడించినట్టుగా చూడొచ్చు. మీరు అన్నట్లుగానే మార్చాను సార్ అని ఆయన ఇక్కడ మాకిరెడ్డి చూపించారు ఇక్కడ ట్రంప్ తీరుని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.